చాలా ఓపిక బట్టి చాలా శాంతియుతంగా చేస్తున్నారు స్ట్రైకు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరిని డ్రైవర్ కండక్టర్ కొట్టకుండా, ఆస్తులని బస్సులను డ్యామేజ్ చేయకుండా, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా చేస్తున్నాం. అదే మా క్రమశిక్షణ, మా పద్ధతి. ఇదే విధంగా ఉంటే ఎన్ని రోజులైనా మనం ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతాం, ఇది సాధిస్తాం. దయచేసి తొందరగా పరిష్కారం చెయ్యి, చర్చలకు పోకు. ఈ యూనియన్ నాయకులు నీ బిడ్డలే, నువ్వు సీనియర్ నాయకునివే. సారి రవాణా శాఖ మంత్రి కూడా చేసినావు. రవాణా మంత్రి చేసినప్పుడు ఆర్టీసీని లాభాల్లో తెచ్చినావు అని మాట్లాడతావు. వాస్తవమే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రి ఉన్నాడు, మరి బాగానే తెచ్చిండు లాభాల్లోకి, సంతోషం. మరి ఇప్పుడు నీ ప్రభుత్వంగా ఇది, నువ్వు ముఖ్యమంత్రిగా మరి ఎందుకు లాభాల్లో తెస్తలేవు? నీకు సంవత్సరానికి 1000 కోట్లు కడుతున్నాం ఆర్టీసీ. మేము చేసుకుంటున్నాం, మేము సంపాదిస్తున్నాం. దాంట్లోకెళ్ళి జీతాలు తీసుకుంటున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, డీజిల్ కొంటున్నాం, బస్సులు కొంటున్నాం. నీకు 1000 కోట్లు సంవత్సరానికి కడుతున్నాం. నువ్వేమో ఆదుకోవట్లే గవర్నమెంట్కు. ఆర్టీసీని ఆదుకుంటుందంటే ఖాళీ నీదేమున్నా పర్మిషనే, నువ్వు ఆదుకున్నది ఏం లేదన్నా. నువ్వేమో మున్సిపల్లో ఇంత సంవత్సరానికి ఇంత అమౌంట్ ఇస్తున్నా నువ్వు ప్రకటిస్తావు. నీ కొడుకేమో కార్పొరేట్లు అందరినీ మీటింగ్ పెట్టేసేసి అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన క్యాన్సిల్ చేపిస్తాడు. ఏంది ఇది? ఎవరి మాట ఎవరికి లేదు. మాట్లాడితే పొజిషన్లో మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులైనా ముందుకు తీసుకుపోయడానికి మన జేఏసీ నాయకులు ఉన్నారు. దాని పద్ధతిలో మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈ పద్ధతిలో దీన్ని ఉపయోగించి మరి సూపర్వైజర్స్ అసోసియేషన్ నుండి మన రాజన్న వచ్చాడు. మన దీక్షకు సంఘీభావం తెలపడానికి మేమున్నాం, మీ వెనకాల ఏం భయపడొద్దు అని చెప్పి మనకు మనోధైర్యాన్ని పెంచడానికి వచ్చింది. కాబట్టి అన్నగారిని సూపర్వైజర్ అసోసియేషన్ నుండి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు, సకల జనుల సమ్మెనించినటువంటి సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు అందరి దృష్టిలో ఈ సమ్మె గొప్పగా కారణమైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది, సమ్మె యొక్క లక్ష్యం ఏంటి అనేటువంటి విషయం మనం ఆలోచించినప్పుడు, సమ్మె అనేటువంటిది చాలా చాలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేటువంటి తరుణంలో మనం సమ్మె చేస్తున్నాం. దీనికి చాలా ముందు వచ్చేటువంటి చరిత్రలో దీనికి చాలా పెద్ద పేజీలను లిఖించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కరి కోసమో ఇద్దరి కోసమో లేకపోతే మన యొక్క సంస్థ మనుగడ ఒక్కదాని కోసమో చేస్తున్నటువంటి సమ్మె కాదు. ఈ సమ్మె యొక్క చరిత్ర, ఈ సమ్మె యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి చరిత్రను కూడా ఇది తిరగరాస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సమ్మె ఒకవేళ విఫలమైతే మిగతా యూనియన్లు మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ యూనియన్లు కూడా సమ్మె చేసేటువంటి పరిస్థితులలో ఉండవు అనేటువంటి నిజాన్ని మనం అందరం గ్రహించాలి. మనమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నాయకులు కూడా గమనించాలి. ముఖ్యంగా టీజీఓస్, టీఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మమ్మల్ని ఏదో చర్చలకు పిలిచింది కాబట్టి మాకు అన్నీ సమకూరుస్తారు, మా డిమాండ్స్ అన్నీ నెరవేరుస్తారు అనేటువంటి అపోహలో మీరు ఉన్నట్లయితే ఆ అపోహ తీరడానికి కొద్ది రోజులే పడుతుంది మిత్రమా. అయినా ఇది చారిత్రాత్మకమైనటువంటి జ్యూస్ తాగి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో స్టూడెంట్స్ తిరగబడ్డ తర్వాత నేను విరమించలేదు, దీక్ష విరమించలేదని మళ్ళీ ప్లేట్ విరాయించినటువంటి సందర్భం మాకు తెలియదు అనుకుంటున్నావా? మాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రతి ఒక్కరు జాగరూకులై ఉన్నారు. కాబట్టి నువ్వేదో చెప్తే మేము వీళ్ళొక్కరి వల్లనే వచ్చిందా అంటే నిజానికి మేము లేనటువంటి సకల జనుల సమ్మెనే అనిపించుకోలేదు అనేటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా. మేము కూడా ఒక పార్టీ, అందరూ కలిసినటువంటి ప్రయత్నంలోనే అది జరిగింది. అప్పుడు నీవు చెప్పినటువంటి మాటలేంటి? ఆర్టీసీని ఏమంటారు, ప్రాఫిట్ మోటివ్లో చూడొద్దు, ఇది ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ఇది ప్రాఫిట్ మోటివ్లో నడపాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాటను చెప్పినటువంటి వాడివి ఈరోజు
సమ్మెకు సంబంధించినటువంటి అంశంలో మొట్టమొదటి అంశాన్ని నువ్వు దాన్ని చిలువలు పలువలుగా చేసి అందరికీ తప్పుడు భాష్యాలు చెప్తూ కోర్టుకు కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ అబద్ధాల మీద అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఈరోజు మాది ఆర్టీసీ కార్మికులంగా 27వ రోజు సమ్మె చేస్తున్నాము. సమ్మెలో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చిన ఆ మాటలను హామీలను నెరవేర్చమని చెప్పి మేము ముందుగా 45 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇస్తే వాటిని పక్కదారిన పెట్టిండు. పక్కదారిన పెట్టి ఆయన కావాలని చెప్పి సమ్మెలకు నెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ సమ్మె భాగంలో మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. 27 సమస్యలు వివిధ యూనియన్లు కలిసి అన్నింటినీ క్రోడీకరించి 26 సమస్యలుగా మేము ముందర పెట్టినాం. ఆ సమస్యలు పరిష్కరించకుండా ఒక తాత్కాలిక కమిటీ, త్రిసభ్య కమిటీ అనేసి ఆయన పక్కకు పెట్టేసి మళ్ళీ మీరు ఢిల్లీకి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత రాత్రి డిస్మిస్ అన్నారు. మళ్ళీ తెల్లారి సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. భయభ్రాంతులకు ఎట్టి పరిస్థితుల్లో కాము. మీరు డిస్మిస్ అనగానే వర్కర్లు వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలి 6 గంటలకు అని చెప్పి ఏదైతే కట్టుదిట్టం చేశారో ఆ కట్టుదిట్టాన్ని కూడా వర్కర్లు నిన్ను తిప్పికొట్టే పరిస్థితిలో తిప్పికొట్టాము. మరి ఆ పరిస్థితిని మీకు తిప్పికొట్టినా కూడా మీకు ఇంకా కూడా చలనం లేకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నష్టం అంటున్నాము. నష్టము మా ఆర్టీసీ కార్మికుల వల్ల రాలేదు. మీకు తెలుసు, ఆర్టీసీ కార్మికులు కష్టపడి ఎలాంటి ఆరోధన లేకుండా ఆ డ్యూటీ ఎక్కినామంటే 8 గంటలు 7:30 గంటలు ఖచ్చితంగా డ్యూటీలో ఉండి పనిచేసే వాళ్ళమంటే ఆర్టీసీ కార్మికులమే. వేరే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటూ కాకపోతే ఆయన ఇయ్యాల పని రేపు చేసుకోవచ్చు, రేపు చేసుకునే పరిస్థితి ఎల్లుండి చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్లతోనే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా ఆర్టీసీని మేము ముందు తీసుకుపోతున్న పరిస్థితిని కూడా మీరు గుర్తు చేయకుండా మీరు కావాలని చెప్పి ఆర్టీసీ నష్టం అంటున్నావు. నష్టం ఏ విధంగా వచ్చిందో మీరే చెప్పాలా. నిన్న కోర్టు చెప్పింది మీకు నష్ట వివరాలు కూడా చెప్పినావు. నువ్వు నష్టం మాకు ఆర్టీసీకి ఇంత ఇచ్చినావు అంత ఇచ్చినావు అని కూడా చెప్పినావు. మరి ఆ కోర్టు ఏం అడిగింది నిన్ను? నువ్వు ఆర్టీసీకి ఇంత ఇచ్చినావు అని అంత ఇచ్చినావు అని చెప్తున్నావు కదా. మరి ఆర్టీసీకి నువ్వు ఎంత ఇవ్వాలి అవసరం చెప్పమంటే చెప్పడితే నీకు అలా సమాధానం లేదు. మరి ఆ సమాధానాన్ని మరి ఖచ్చితంగా నువ్వు ఎంత ఇవ్వాలో చెప్తే నష్టాలు కూడా అర్థమవుతుంది. మరి డీజిల్ మీద ఏదైతే ట్యాక్స్ ఉందో, ఏదైతే ఎగ్జంప్షన్ ఉందో దాన్ని పట్టించుకుంటలేవు. రాయితీలు ఇచ్చే పరిస్థితులు ఇవాళ బస్ పాసులు ప్రజా రవాణా సంస్థను కాపాడమని మేము అడుగుతున్నాం. ప్రజా రవాణా సంస్థను కాపాడితే పల్లెకు బస్సు పోతున్నాం. టైం అయినా కాకుండా మేము బస్సు తీస్తున్నాం. మేము ప్రతి ఒక్కరికి కన్సెషన్ పాసులతోటి మేము నెల మొత్తం తిప్పుతున్నాం. అలాంటి పరిస్థితిని లాభ నష్టాలతో చూడకుండా మాకు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి పోకుండా లాభ నష్టాలు కాకుండా చూడమని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే వైద్యం ఉంది, విద్యారంగాలు ఉన్నాయి, అవి కూడా నష్టాల్లో ఉన్నాయి. మరి నీ ప్రభుత్వం కూడా నష్టాలనే ఉంది. మరి అన్నింటి ప్రైవేట్ చేసుకుంటా పోతే మరి నీ ప్రభుత్వం కూడా కష్టాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా నీకు కూడా ప్రభుత్వ ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది. ఎంతసేపు నువ్వు కుట్రబంతున్నావు, ఎంతసేపు ప్రైవేట్ చేయాలని కుట్రపడుతున్నావు. మేము ప్రజానికానికి ఒక్కనే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజానికానికి ఈ ప్రైవేటీకరణ దిశలో కేసీఆర్ గారు చేస్తున్నారు. ప్రజానికానికి పోతే మరి ప్రైవేటీకరణ దిశలో పోతే ప్రజానికం ఇబ్బందులు పడుతుంది. ఏదైతే టైంకు బస్సు రాదో, విద్యార్థులకు బస్ పాసులు ఉండవు, ముసలిలకు బస్సులు పాసులు ఉండవు, హ్యాండిక్యాప్డ్ బస్ పాసులు ఉండవు. ఏదైతే డీజిల్ మీద ట్యాక్స్ ఉందో అది కూడా గవర్నమెంట్ భరించకుండా మా మీద ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఆ పరిస్థితుల్లో అన్ని భరించి ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలతో చర్చ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్న కూడా చెప్పినాం, ఆ పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఏదైతే లాసుకు మమ్మల్ని కారణం అని చెప్పి చూస్తున్నారు, కారణం కాదు. నీ ఒక్కల బుద్ధి ఏదైతే ప్రైవేటీకరణ దిశ ఉందో ఆ ప్రైవేటీకరణ దిశను పక్కన పెట్టి మా ఆర్టీసీ కార్మికులతో సమస్యలను పరిష్కరిస్తే ఈ సమ్మెని విరాంపజేసి మేము డ్యూటీలో పోతామని చెప్పి గుర్తు చేస్తున్నాం. సమస్యని పరిష్కారం చేయకుండా కావాలని ప్రైవేటీకరణ దిశలో నడితే మాత్రం ఖబర్దార్ కేసీఆర్ గారు మేము ముందుండి ప్రజానికానికి తెలియజేస్తాం. ప్రజలకు కూడా తెలవాలా ఇది మా సమ్మె కాదు, మా జీతాల సమ్మె కాదు. ఇవాళ కావాలని చెప్పి ప్రైవేటీకరణ చేద్దామనే కుట్రబంతున్నాడు. ఆ కుట్రని ఏ విధంగా పసిగట్టామంటే మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు, ఆర్టీసీ గురించి మాట్లాడట్లేదు, అద్దె బస్సులు పెంచుతున్నాడు, ఇంకా ప్రైవేటీకరణ 50% అంటున్నాడు. ఈ అన్నిటికీ మేము ముందుగా సూచించి మాకు ఫస్ట్ తారీఖు జీతం రావాలి, ఆ జీతం కూడా ఇవ్వకుండా ఆయన లేటు చేయడం మూలాన కావాలని చెప్పి వర్కర్లని ఇబ్బంది పెట్టుకుంటూ భయభ్రాంతం చేసుకుంటూ ఆయన ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆయన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సమస్యల మీద మేము క్రోడీకరించి ఆయనకు వివరణ ఇస్తే మాట్లాడకపోవడము ఈయన నిదర్శనము. ఆయన నిదర్శనాన్ని ఇబ్బంది పెట్టి కార్మికులను మనవాంఛన దెబ్బతీసి ఆత్మవాంఛన గురి చేస్తున్నాడు. అందువల్ల మా కార్మికులు తెలంగాణ పోరాటంలో ప్రజలంతా చనిపోయారు, అయినా ఆయన కోరిక నెరవేరలేదు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఇవాళ 16 మెంబర్ దాకా 17 మెంబర్ దాకా చనిపోవడం జరుగుతుంది. ఆ అన్నిటి చావులకు అవి ఆత్మహత్యలైనా ఏ హత్యలైనా నువ్వే కారణం, నువ్వే బాధ్యులు అని చెప్పి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినాక నువ్వే చెల్లించాలని చెప్పి అందరికీ సమ్మె
సమ్మెను తొందరగా విరింపజేయాలని చెప్పి మేము ఆర్టీసీ కార్మికులుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో 27వ రోజు సమ్మె జరుగుతున్నది. సమ్మెలో భాగంగా స్టేట్ వైజ్గా స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 24 గంటలు నిరాదీక్ష చేయాలని నిర్ణయించినారు. దానికి గాను ఐతనార్ 1-2 డిపో జేఏసీ కమిటీ తరఫున మేము నిరాదీక్షలో కూర్చున్నాము. ప్రభుత్వము ఎంత మొండి చేతలు చేస్తుందంటే అసలు రాజ్యాంగం లెక్కలేదు, ప్రభుత్వము ఆర్టీసీలు అంటే సంఘాలు లెక్కలేవు, ఎవరిని లెక్క చేయకుండా మొండి వైఖరిగా వెళ్తున్నది. ఈరోజు జరిగే ఎన్నో 72% బస్సులు నడిపిస్తున్నానని అంటున్నాడు. 72% బస్సులు ఎక్కడ నడుస్తున్నాయని మేము అడుగుతున్నాము. వచ్చే డ్రైవర్ కండక్టర్లు కూడా కనీసం వాళ్ళకు కూడా మోసం చేస్తుంది. ఈరోజు వాళ్ళకు కూడా సరి అయిన కూలి ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా ఒక్కొక్క దగ్గర ధర్నా చేస్తున్నారు. ఏదేమైనా తొందర పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మీరు రోజుకొక మాట మాట్లాడుతున్నారు, ఆ మాటలు బంద్ చేయాలని జేఏసీ కమిటీని పిలిపించి చర్చలకు పోవద్దు, ఆర్టీసీని రక్షించాలి. ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎవరికి హక్కులు లేకుండా నిర్బంధంగా చేస్తున్నారు. సమ్మెలకు పోయే ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కనీసము అమరులకు నివాళులు కూడా అర్పించలేదు. నిన్న జరిగిన సకల జిల్లా సమ్మెలో చిన్న స్థలం ఇచ్చిరా లేదన్నట్టుగా ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడో పెద్ద స్థలం ఇస్తే లక్షల మంది వస్తారని భయపడి ప్రభుత్వానికి హెచ్చరించి చిన్న స్థలము 5,000 మంది పట్టే స్థలం ఇచ్చిండు, టైం కేటాయించిండు. నీకంత భయం ఉంటే మా సంగతి చూసుకోవాలనుకుంటే మీరు జింకానా గ్రౌండ్ లాల్ బహదూర్ స్టేడియంలో పర్మిషన్ ఇవ్వండి, మా తడా కేంద్రం మేము చూపిస్తామని తెలియజేస్తున్నాము. 26 డిమాండ్లకు గాను 23-24 డిమాండ్లు ఆర్టీసీ మేనేజ్మెంట్ దగ్గరే ఉన్నాయి. 3-4 డిమాండ్లు మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. నువ్వు అవి కూడా చేయలేని ప్రభుత్వం అయిపోయింది. అసలు మీకు ఆర్టీసీ మీద అసలే ప్రేమ లేదు. ఏ విధంగానైనా ఆర్టీసీని ముంచాలనే ప్రయత్నంలో ఉన్నారు మీరు మీ మినిస్టర్, మీ ప్రభుత్వం. దానికి గాను ఆర్టీసీ కార్మికులంగా, ప్రజా సంఘాలుగా, ప్రజా పార్టీలుగా 4 కోట్ల జనం అందరూ తిప్పికొడతారని ఆశిస్తున్నాను. ఇంతకుముందే తిప్పికొట్టారు. ఇంకా నువ్వు ఇదే విధంగా కొనసాగితే కోదండరాం కూడా ఒకటి నిన్ను హెచ్చరించిండు. మిలియన్ మార్చ్ జరుగుతుందని కూడా హెచ్చరించిండు. అది చేస్తే అది కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది. నువ్వు ఖచ్చితంగా జేసీని పిలిపించి చర్చలు జరిపి శాంతింపజేయగలవని హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఆర్టీసీ సమ్మె 27వ రోజుకు వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మరి ముఖ్యమంత్రి గారు మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ నాయకులను పిలిచి జేఏసీ నాయకులను పిలిచి దీని మీద చర్చలు కొనసాగించాలని మహిళల ద్వారా మరి మేము కోరుకుంటున్నాం. మరి ఏ సంస్థలైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా మహిళలను పూజిస్తే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది ఆ సంస్థ అయినా ఏ యూనిట్ అయినా కూడా. మరి మీరు బయటకు వెళ్ళే ముందు సీఎం గారు తెలుగు తల్లికి దండం పెట్టుకొని దండేసి వెళ్తారు. మరి ఈనాడు మేము ఆర్టీసీలో మహిళల మందలము రోడ్డెక్కి మేము ఆర్తనాదాలు చేస్తుంటే మా మహిళలందరూ చనిపోతుంటే ఒకరొకరు మరి మీకు ఎందుకు అట్లా చలనం లేకుండా ఉన్నారో నాకు అర్థమవుతలేదు. మా మహిళలుగా అర్థమవుతలేదు ఆర్టీసీ ఆ మహిళలకు మాత్రము. మరి మీరు 12 మంది హుజూర్ నగర్ ఎలక్షన్ల కంటే ముందు 12 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే మీకు ఉలుకు రాలేదు. మరి మీరు హుజూర్ నగర్లో గెలవగానే మీకు ఎక్కలేని ఉత్సాహం వచ్చేసి నా అంత టొల్లు లేరు అనేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినవే. ప్రెస్ మీట్లల్లో ఒక్క మీడియాను కూడా మాట్లాడకుండా ఇన్ని ఆస్తులు ఉన్నాయని మీడియా వాళ్ళు అడిగితే నీకు తెలుసా నీ చుట్టాలు ఉన్నారా, నీ బామ్మర్ది ఉన్నాడా అని మాట్లాడినావు. నువ్వు ఒక సీఎంఏనా? అసలు ఒక సీఎంకు ఇలాంటి పరిపాలన అనేది ఉండొద్దు. సీఎం అంటే కన్న తండ్రితోటి సమానం.
ప్రజలంతా బిడ్డలుగా భావించేవాడే సీఎం. మరి నీకు ఇట్లా మొండి వైఖరి ఉందంటే ఆనాడు సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేయకపోతే నీకు ఈనాడు తెలంగాణ ఎక్కడిది, నీకు సీఎం సీట్ ఎక్కడిదని మేము అడుగుతున్నాం ఈనాడు ఆర్టీసీ తరఫున. మరి ఇదే విధంగా ఉంటే నిన్ను దింపే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ జేఏసీని పిలిచి ఆర్టీసీ నాయకులను పిలిచి చర్చలు చేసి మరి దీన్ని ఒక కొలికి తెచ్చేటట్టుగా చేయాలని సీఎం గారిని కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మరి మీరు నిన్న జరిగిన సకల జనుల బేరీలో మీకు చూసి దడలు పుట్టొచ్చు అసలు. ఎందుకంటే ఇంత జనాలు వస్తారా ఆర్టీసీకి ఇంత మద్దతు ఉందా అని మీరు రాత్రి నిద్ర పట్టిందో లేదో సీఎం గారు మీకు మరి ఇదే దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఎంబడే చర్చలకు పిలిచి మరి సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని మరి కోరుకుంటున్నాం.